హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ద యూఏఈ లాటరీ గురించి. ద యూఏఈ లాటరీ అనేది మీకు అందరికి తెలిసిందే. రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనిల్ కుమార్ బొల్లా ఈ లాటరీ లోపలనే 240 కోట్లు గెలుచుకోవడం జరిగింది. ద యూఏఈ లాటరీ లోపల ఇతనికి ఉన్న 50 dirhams టికెట్ కాకుండా ఇందులో పిక్ 3 ఉంది, పిక్ 4 కూడా ఉంది. ద యూఏఈ లాటరీలోని పిక్ 3, పిక్ 4 వీటి యొక్క టికెట్ ధర ఏ విధంగా ఉంటుంది, ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది సపరేట్ నేను ఒక వీడియో కూడా చేశాను. అయితే మన ఓల్డ్ వీడియోలో ఉంది. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో ఓల్డ్ వీడియో చూడండి, మీకు ఈ పిక్ 3, పిక్ 4 గురించి క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ టికెట్స్ మాత్రమే కాకుండా ఇందులో స్క్రాచ్ కార్డ్స్ కూడా ఉన్నాయి. మరి స్క్రాచ్ కార్డ్ యొక్క టికెట్ ధర ఏ విధంగా ఉంటుంది, ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఇలాంటి ఉపయోగపడే లాటరీ వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. ద యూఏఈ లాటరీ లోపల మనం ఏ టికెట్ బై చేయాలనుకున్నా కానీ అది 50 dirhams టికెట్ అయినా లేదా పిక్ 3, పిక్ 4 ఈ విధంగా ఇలాంటి టికెట్ బై చేయాలనుకున్నా కానీ ముందు మనం ద యూఏఈ లాటరీ లోపల అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవాలి. డిపాజిట్ చేసుకున్న తర్వాతే మనం టికెట్ అనేది బై చేయగలం. ఇందులో అమౌంట్ ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్ ఒక వీడియో చేశాను. రీసెంట్గా ఎవరైతే కొత్తగా ద యూఏఈ లాటరీ రిజిస్టర్ చేసుకొని టికెట్ బై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకు ఏటీఎం కార్డ్ ద్వారా బై చేసే ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే ఒకవేళ మీరు ఏటీఎం ద్వారా ఈ టికెట్స్ బై చేస్తే సో మీకు డిపాజిట్ చేసే సమయంలో అన్సక్సెస్ఫుల్ అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏటీఎం ద్వారా బై చేయలేకపోతున్నారు. ఈ ప్రాబ్లం అనేది రీసెంట్గా చాలా మందికి వస్తుంది. సో ఎవరైతే కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా డిపాజిట్ చేసే సమయంలో అన్సక్సెస్ఫుల్ అని రావడం వల్ల ద యూఏఈ లాటరీ వారు కూడా మనకు మెయిల్ సెండ్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన మెయిల్ లోపల సో మీరు ఒకవేళ బ్యాంక్ కార్డు ద్వారా ఈ డిపాజిట్ చేసే సమయంలో అన్సక్సెస్ఫుల్ వస్తే సో మీరు బోటింగ్ ద్వారా కూడా మీరు డిపాజిట్ చేసి టికెట్స్ అనేది బై చేయవచ్చు. మరి బోటింగ్ ద్వారా ఏ విధంగా డిపాజిట్ చేయాలనేది కూడా నేను గత లాస్ట్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఓల్డ్ వీడియో చూడండి, మీకు క్లియర్గా బోటింగ్ ద్వారా ఏ విధంగా మనీ డిపాజిట్ చేసుకొని ద యూఏఈ లాటరీ లోపల టికెట్ బై చేయాలనేది నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ద యూఏఈ లాటరీ లోపల మొత్తం మనకు 12 రకాల స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి. ఈ స్క్రాచ్ కార్డ్ యొక్క టికెట్ ధర ఏ విధంగా ఉంటుంది, ఇందులో ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ స్క్రాచ్ కార్డ్ యొక్క టికెట్ ధర వచ్చేసి 5 dirhams నుండి స్టార్ట్ అవుతుంది. సో 5 dirham ఉంటుంది, 10 dirhams ఉంటుంది, 20 dirhams ఉంటుంది, 50 dirhams ఉంటుంది. సో అతి తక్కువ టికెట్ ధర 5 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 120 రూపాయలు మాత్రమే అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. కాబట్టి మనకు ద యూఏఈ లాటరీ లోపల చాలా తక్కువ టికెట్ రేట్స్ ఉంటాయి. అదేవిధంగా విన్నింగ్ అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దుబాయ్లో ఉన్నవారు ప్రత్యేకంగా ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా ద యూఏఈ లాటరీ లోపల మనం ఈ స్క్రాచ్ కార్డ్ లోపల 5 dirhams నుండి 1 million dirhams గెలుచుకునే ఛాన్స్ ఉంది. సో 1 million dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 2,40,00,000 అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. కాబట్టి అతి తక్కువ అమౌంట్తోనే మనం ఈ విధంగా 1 million dirhams వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. సో మొత్తం మనకు ద యూఏఈ లాటరీ లోపల 12 రకాల స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి. ద యూఏఈ లాటరీ లోపల మనకు ఈ 12 రకాల స్క్రాచ్ కార్డ్ అనేవి 3 భాగాలుగా ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఫస్ట్ పార్ట్లో 4 రకాల స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి. సెకండ్ పార్ట్లో 4 రకాల స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి. మూడవ పార్ట్లో 4 రకాల స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి. ఈ విధంగా 3 భాగాలుగా స్క్రాచ్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫస్ట్ పార్ట్లో ఉన్న స్క్రాచ్ కార్డ్ అనేవి 4 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాష్ స్ప్లాష్. దీని యొక్క టికెట్ ధర 50 dirhams ఉంటుంది. ప్రైజ్ మనీ మనకు 1 million dirhams ఉంటుంది. సో 50 dirhams నుండి ఇందులో మనం 1 million dirham వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది. దీని యొక్క టికెట్ ధర 20 dirhams ఉంటుంది. ఇందులో మనం 3 లక్షల dirham వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి జంగిల్ జ్యువెల్స్. సో దీని యొక్క టికెట్ ధర కేవలం 10 dirhams మాత్రమే ఉంటుంది. 10 dirhams నుండి మనం 1,00,000 dirhams వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసి వికెట్ విన్నింగ్. దీని యొక్క టికెట్ ధర కేవలం 5 dirhams మాత్రమే ఉంటుంది. ఇందులో మనం 50,000 dirhams వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా ఫస్ట్ పార్ట్లో 4 రకాల ప్రైజ్ మనీ, 4 రకాల టికెట్స్ ఉంటాయి. సెకండ్ పార్ట్లో కూడా సేమ్ ఉంటుంది ప్రైజ్ మనీ, అదేవిధంగా టికెట్ ధర కూడా సేమ్ ఉంటుంది. స్క్రాచ్ కార్డ్ యొక్క పేరు మాత్రం వేరే ఉంటుంది. కాబట్టి ప్రైజ్ మనీ అదేవిధంగా టికెట్ ధర సేమ్ ఉంటుంది. థర్డ్ పార్ట్లో ఉన్న ప్రైజ్ మనీ, టికెట్ ధర సేమ్ ఉంటుంది, కానీ వాటి యొక్క పేరు మాత్రం వేరే ఉంటుంది. కాబట్టి ఇందులో మీకు నచ్చిన స్క్రాచ్ కార్డ్ అనేది మీరు బై చేయవచ్చు. ఇక్కడ 5 dirhams నుండి మనకు 50 dirhams వరకు టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు 5 dirhams ఉన్న స్క్రాచ్ కార్డు బై చేస్తే సో దాన్ని స్క్రాచ్ చేస్తే అందులో మీరు
5 dirhams నుండి 50,000 dirhams వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. సో ఇందులో చాలా రకాల ప్రైజులు ఉంటాయి. ప్రతి ఒక్క స్క్రాచ్ కార్డ్ లోపల చాలా రకాల ప్రైజెస్ ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. 5 dirhams నుండి స్టార్ట్ అవుతుంది ప్రైజ్ మనీ. 5 dirham ఉంటుంది, 10 dirham, 100 dirham, 500, 1000, 20,000, 50,000 ఈ విధంగా ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. మనం ఒక స్క్రాచ్ కార్డ్ కొని దాన్ని స్క్రాచ్ చేస్తే ఎంత అమౌంట్ విన్ అవుతున్నామో ఆ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో మరి అది ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ 12 రకాల స్క్రాచ్ కార్డ్ లోపల మనం ఒక స్క్రాచ్ కార్డ్ బై చేద్దాం. ఏది? కరెక్ట్ క్యాష్. సో దీని యొక్క టికెట్ ధర 5 dirhams ఉంది. ఈ టికెట్ బై చేద్దాం. సో ఈ టికెట్ పైన బై చేయాలనుకుంటే మీరు ముందుగా దానిపైన ప్రెస్ చేయండి. సో కరెక్ట్ క్యాష్ ఉంది కదా, 5 dirhams టికెట్ మనం 50,000 dirhams వరకు గెలుచుకోవచ్చు. సో దానిపైన ప్రెస్ చేయండి. సో దానిపైన ప్రెస్ చేస్తే మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. కరెక్ట్ క్యాష్ విన్నింగ్ అమౌంట్ అనేది 50,000 dirhams వస్తుంది. అలాగే విన్నింగ్ నెంబర్స్ అని ఇక్కడ 2 గ్లాసులు ఉన్నాయి. అదేవిధంగా యువర్ నెంబర్స్ అని కింద కప్స్ ఉన్నాయి. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే, సో విన్నింగ్ నెంబర్స్ అని 2 గ్లాసులు ఉన్నాయి కదా, దానిపైన మొబైల్ లోపలనే మీరు చేయితోని స్క్రాచ్ చేయండి. చేయితోని ఈ విధంగా అంటే సో మీకు అక్కడ నెంబర్ అనేది షో అవుతుంది. సో మనకు 72, 65 2 నెంబర్స్ రావడం జరిగింది. ఈ విధంగా మనం స్క్రాచ్ చేస్తే మనకు 2 నెంబర్స్ వచ్చాయి. అక్కడ 72, 65 ఉంది. సో ఈ 72, 65 అనేది ఈ 2 నెంబర్లో ఏదైనా ఒక నెంబర్ మీకు ఇక్కడ కింద కనిపిస్తున్న ఈ కప్స్ లోపల ఉంటే సో దాని కింద అమౌంట్ ఉంటుంది. సో మీరు ఎంత అమౌంట్ విన్ అయ్యారనేది మీకు అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఒకవేళ మీరు పైన స్క్రాచ్ చేసిన 72, 65 నెంబర్ అనేది ఈ కింద ఉంటే దాని కింద ఆ నెంబర్ కింద అమౌంట్ ఉంటుంది. సో అంత అమౌంట్ మీరు గెలుచుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు స్క్రాచ్ చేద్దాం. సో స్క్రాచ్ చేస్తే మనకు 72 కానీ 65 కానీ ఈ కింద ఈ కప్స్లో ఉందో లేదో చూద్దాం. చూడండి, నేను ఇక్కడ స్క్రాచ్ చేశాను. స్క్రాచ్ చేస్తే అక్కడ 72 ఉంది. 72 కింద 20 dirhams ఉంది. అంటే మనకు 20 dirhams విన్ అయినట్టు. సో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ 20 dirhams కాకుండా అందులో 100 dirhams ఉండొచ్చు, 500 ఉండొచ్చు, 1000 dirhams ఉండొచ్చు, లేదా 50,000 dirhams కూడా ఉండొచ్చు. సో మీరు ఇక్కడ ప్రైజ్ మనీ కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ ప్రైజ్ మనీ చూడొచ్చు. మనకు 72 కాకుండా అదే ప్లేస్లో 55 ఉంటే మనకు 50,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. సో అందులో చూడొచ్చు కింద స్క్రాచ్ చేసినాక మనకు సెకండ్ లైన్లో ఉంది 55 నెంబర్. ఆ 55 నెంబర్ కింద అమౌంట్ చూడండి 50,000 dirhams ఉంది. సో ఈ విధంగా ఒకవేళ మనకు అదృష్టం ఉంటే ఈ 55 నెంబర్ అనేది పైన ఉంటే మనకు 50,000 dirhams గెలుచుకున్నట్టు. సో ఈ విధంగా ఉంటుంది స్క్రాచ్ కార్డ్ అనేది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈ స్క్రాచ్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో. మనకు పైన స్క్రాచ్ చేస్తే మనకు పైన ఉన్న నెంబర్స్ ఒకవేళ ఈ కింద నెంబర్లో మ్యాచ్ అయితే దాని కింద అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మనం గెలుచుకున్నట్టు. అదేవిధంగా ఇప్పుడు మనం మరొక స్క్రాచ్ కార్డ్ బై చేద్దాం. సో ఇందులోనే కరెక్ట్ క్యాష్లోనే మరొక స్క్రాచ్ కార్డ్ బై చేద్దాం. నేను ఒక స్క్రాచ్ కార్డ్ బై చేశాను. సో మళ్ళీ స్క్రాచ్ చేశాను. మనకు 84 వచ్చింది, 44 వచ్చింది. సో ఈ 84, 44 అనేది ఈ కింద ఉందో లేదో చూసుకోవాలి. సో ఒకవేళ ఉంటే దాని కింద ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో కింద స్క్రాచ్ చేస్తే మనకు 44 నెంబర్ మ్యాచ్ అయింది. సో 44 నెంబర్ కింద 5 dirhams ఉంది. సో 5 dirhams మనం అమౌంట్ విన్ అయినట్టు. ఈ విధంగా 5 dirhams కాకుండా 10 dirhams ఉండొచ్చు, మన అదృష్టం ఉంటే 1000 ఉండొచ్చు, మన అదృష్టం ఉంటే 50,000 ఉండొచ్చు. ఈ విధంగా ఉంటుంది స్క్రాచ్ కార్డ్ అనేది. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే ఈ 12 రకాల స్క్రాచ్ కార్డ్ లోపల మీకు నచ్చిన స్క్రాచ్ కార్డ్ బై చేయవచ్చు. సో మీ దగ్గర అమౌంట్ బట్టి, సో అమౌంట్ 5 dirhams ఉంటే 5 dirhams బై చేయండి, లేదా 10 dirhams స్క్రాచ్ కార్డ్ ఉన్నాయి, 20 dirhams ఉన్నాయి, 50 dirhams ఉన్నాయి. ఒకవేళ మీరు 50 dirhams పెట్టి స్క్రాచ్ కార్డ్ బై చేస్తే అందులో 1 million dirhams వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. సో ప్రైజ్ మనీ కూడా ఎక్కువగా ఉంటుంది. 500, 100, 1000, 20,000 ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే దుబాయ్లో ఉంటున్నారో తప్పకుండా ఈ లాటరీ టికెట్ అనేది బై చేయండి. సో ఈ లాటరీ టికెట్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఇందులో టికెట్స్ ఏ విధంగా బై చేయాలనేది మన ఓల్డ్ వీడియోస్ ఉంది, చూడండి. ద యూఏఈ లాటరీ అనేది ఇండియా నుండి బై చేయలేరు. ఎందుకంటే ఈ లాటరీ మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మనకు ఎమిరేట్స్ ఐడి అనే ఒక ఆప్షన్ అడుగుతుంది. ఈ ఎమిరేట్స్ ఐడి అనేది ఎవరైతే యూఏఈ దేశంలో ఉంటున్నారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ ద యూఏఈ లాటరీ అనేది రిజిస్టర్ చేసుకొని టికెట్స్ అనేది బై చేసే ఛాన్స్ ఉంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ద యూఏఈ లాటరీ లోపల మనకు స్క్రాచ్ కార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క టికెట్ ధర, ప్రైజ్ మనీ ఏ విధంగా ఉందనేది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.